ఇవాళ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్డగోలు రాజకీయాలు నడిపిన నాయకులు, అవినీతితో నడిపిన నాయకులు ఇంకా కూడా మన తెలంగాణ మీద రాజకీయాలు చేయాలనుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇవాళ ఆంధ్రాలో పోయి మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. అన్యాయంగా నన్ను ఏసీబీ కేసులో ఇరికించాను, ఇరికితే ఇరికేసి సన్నాయి ఇరికితే ఇరికే మనిషివేనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటోడువా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నువ్వు కొంప కాల్చుకుంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? అన్యాయంగా నీ మీద కేసు పెడతారా? చేయాల్సిందంతా చేసి పక్క రాష్ట్రమోడు వచ్చి ఈడ అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కొని ఎమ్మెల్సీ గెలిపిస్తా అంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నట్టు, నోరు అప్పగించి కూర్చోవన్నట. దొంగతనం చేసుకొని దొంగ అని అనద్దట, పట్టుకోవద్దట. మొత్తం బండారం బయటపడేది మీరే చూసిన టీవీలలో. చూసిందా లేదా? మీరు చూసింది కదా? నిజంగా పట్టవాటిని దొరికిన దొంగ ఇవాళ పెద్దగా మాట్లాడతావు. నీరికి ఇచ్చే కర్మ మాకేందుకు? మాకేమైనా కాజీలు జోగులో పెట్టాలి, మాకేం పని లేకుంటున్నాము. మా తెలంగాణ మా సమస్యలు మా పని మేము చేసుకోవడానికి 24 గంటల సమయం కూడా మాకు సరిపోదు. రోజు 18-20 గంటలు పనిచేసినా సరిపోయే పరిస్థితులు మేము లేవు. మీ బాధ మాకెందుకు? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు ఆ ఢిల్లీ ఆనాడు ఇచ్చిన వాళ్ళు, నేను ఆనాడే చెప్పిన, తెలంగాణ ఇచ్చిన మళ్ళీ ఈ దిక్కుమాల దండ మాకు ఎందుకు పెడుతున్నాయని చెప్తే ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకుంటే ఆ 10 ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి రాజధాని కూడా చూడపెట్టి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఆయన ఏమంటాడు? కేసీఆర్ హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో మాట్లాడతాడు. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు? హైదరాబాద్ నీ తాతరా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్లో నీ ఏసీబీ ఉండదు, హైదరాబాద్ మీద పోలీసులకు జ్యూరిడిక్షన్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఉంటుంది, నీ డీజీపీకి ఉండదు. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి ఇలా అరిసి పెడబొబ్బ పెట్టి గాయ చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీ పెడబొబ్బలు నీ అరుపులు ఇవాళ మొత్తం గ్రామాల సందు నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో, నీ రాజకీయాలేందో, నీ నిత్యా పనేందో, నీ లక్కోర్ పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. ఇవాళ తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏది పడితే చేస్తా అంటే ఇక్కడ చూడడానికి సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ ప్రజానికమే తగిన శాస్త్రి చేస్తే జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి మనం చేస్తాము. నాకు కూడా ఏసీబీ నేను హైదరాబాద్, నీకు ఏసీబీ ఉన్నాయి నిజమే, మరి కేసీఆర్ నీ లెక్క దొంగ కాదు కదా, నీ లెక్క దొంగ రాజకీయాలు రావు కదా, నీ లెక్క తప్పుడు పనులు మేము చెయ్యం కదా. నేను ఒక్క మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గెలిచే మెజార్టీ లేకమున్న గోదావరికి దిగిన పార్టీ ఏది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేంత ఓట్లు నీకు ఉన్నాయా? ఎందుకు దీని నీతి మాత్రమే కదా. సత్యారచన ఇంటెనకనే నీ ఇల్లున్నాయి కదా, మరి ఎందుకు ఎత్తుకో పోటీ? నువ్వు అంటే ఇతర పార్టీలలో గుంజుకొని లభంగతనం చేసి డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చెడగొట్టి రాజకీయాలు భ్రష్టు పట్టి చెప్పని నువ్వు చేసినావు. నువ్వు చేసే దుర్మార్గాన్ని స్టీఫెన్స్ అనే మా తెలంగాణ బిడ్డ ఆంగ్లో ఇండియన్ నువ్వానికి పైసలు వేయడానికి పంపిస్తే ఆయన మొత్తం ఏసీబీ కంప్లైంట్ ఇచ్చి పట్టించింది నీ ఎమ్మెల్యే. ఈయన నీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. ఆ సందర్భంలో నీ చరిత్ర బయటకు వస్తా ఉన్నది, నువ్వు ఫోన్లలో మాట్లాడితే బయటకు వస్తా ఉన్నది. నీ మీద అమాయకంగా మేము ఎక్కించామా? కనబడతలేదా ప్రపంచానికి? పట్టబగలిపోతున్న దొంగతనాన్ని కూడా నీ అరుపులతో పిడబొబ్బలతో గాయ చేసి మూసేస్తా అనుకుంటున్నావా? నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనం చేస్తావు. నేను ఇవ్వడు కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్త్రి కావాలో నీకు ఆ శాస్త్రి అయి తీరితే జాగ్రత్త. ఇంకా ఈ తెలంగాణ ఒకనాడు ఉద్యమ బొబ్బుని ఈరోజు స్వయం పాలనతో ఆత్మగౌరవంతో కాళ్ళ ఎగిరేసుకొని దేశం ముందు నిలబడి తెలంగాణ నేన్రా తెలంగాణ అంటున్నటువంటి తెలంగాణ ఈ గడ్డ మీద నీ కిరికిరి చెల్లదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తాము. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.